హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎన్ గార్డెన్ వ్లాగ్. ఈరోజు మన గార్డెన్లో తోటకూర విత్తనాలు అయితే వేస్తున్నాను. ఇది గ్రీన్ కలర్లో ఉండే తోటకూర విత్తనాలు, ఇవి రెడ్ కలర్లో ఉండే తోటకూర విత్తనాలు. ఇవి రెండు అయితే మన గార్డెన్ అయితే వేస్తున్నాను. తోటకూర విత్తనాలు బాగా చల్లుకోవాలంటే వాటిని ఇసుకలో అయితే వేసుకోవాలి. దీనివల్ల విత్తనాలు అన్ని వైపులా స్ప్రెడ్ అవుతాయి, అన్నీ ఒక చోట అయితే పడిపోకుండా ఉంటాయి. ఈ విధంగా చూపిస్తున్నట్లు విత్తనాలు ఇసుకలో అయితే కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయితే చల్లుకున్నాను. ఇసుకలో కలుపుకోవడం వల్ల విత్తనాలు అన్ని చోట్ల బాగా స్ప్రెడ్ అవుతాయి. చల్లుకున్న తర్వాత వేలతో ఇలా అయితే కలుపుకోవాలి. విత్తనాలు కొద్దిగా భూమిలోకి అయితే వెళ్తాయి. అదేవిధంగా రెడ్ తోటకూర విత్తనాలు కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వాటరింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఒకసారి వేయకుండా ఈ విధంగా అయితే చల్లుకోవాలి. దీనివల్ల విత్తనాలు అయితే కదిలిపోకుండా ఉంటాయి.